Hello friends, welcome back to my channel. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో రీసెంట్ గా డిజైన్ చేసిన నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ మొత్తం మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. అన్నీ కూడా న్యూ డిజైన్స్, కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. ఒక్క లాంగ్ ఫ్రాక్ ఉన్నట్టు ఇంకొక లాంగ్ ఫ్రాక్ ఉండదండి. కొంచెం డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. అన్నీ చూపిస్తాను వీడియోలో. అండ్ అలాగే ఏ టైప్ లాంగ్ ఫ్రాక్ కి ఎంత ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను, ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను అనేది కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ ఇది నా ఫస్ట్ ఫ్రాక్ అండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రాక్ కూడా. ఈ ఫ్రాక్కి బెల్ట్ యూస్ చేస్తే ఇలా ఉంటుంది. అన్ని డ్రెస్సెస్కి కూడా బెల్ట్స్ తీసి పెట్టుకునే విధంగా రెడీ చేస్తాను నేను. అండ్ ఈ డ్రెస్కి నేను ఆర్గాంజా ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ప్యూర్ ఆర్గాంజా కాదు, ఆర్గాంజాలో కొన్ని టైప్స్ ఉంటాయి కదా, అలా అనమాట. ఫ్లోరల్ ప్రింటే ఆర్గాంజాలో వన్ టైప్ ఆఫ్ ఆర్గాంజా అనమాట. ఈ డ్రెస్కి నేను మొత్తం 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. క్లాత్ లెంగ్త్ ఎక్కువ వచ్చింది, నెరవ ఎక్కువ రావడం వల్ల 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ సరిపోయింది. అదే నెరవ తక్కువ ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే ఈ డిజైన్కి 4 మీటర్స్ టు 4.5 మీటర్స్ పడుతుంది ఫ్యాబ్రిక్. అండ్ ఈ డ్రెస్కి పోట్లీ బటన్ నెక్ డిజైన్ పెట్టాను. హ్యాండ్స్ కూడా లేయర్ హ్యాండ్స్ పెట్టాను అనమాట. లేయర్ హ్యాండ్స్ పెట్టాను. అండ్ ఆర్మ్ హోల్స్ కనిపించకుండా షార్ట్ హ్యాండ్స్ పెట్టాను. అండ్ ఈ డ్రెస్కి పైన కోట్ కూడా ఉంది. కోట్ లేకుండా లుక్ ఇలా ఉంటే, కోట్ వేస్తే లుక్ ఈ విధంగా ఉంటుంది. అండ్ కోట్ కోసం ఒక 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది. అండ్ ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్, ఇప్పుడు ఈ వీడియోలో చూపించే అన్ని డ్రెస్సెస్కి కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఎవరైనా చూడాలి అనుకుంటే స్క్రీన్ పైన ప్రతి డ్రెస్కి 1, 2 అని నెంబర్స్ ఇచ్చా కదా, సేమ్ అదే విధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాం. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఇది సెకండ్ ఫ్రాక్ అండి. అండ్ ఇది 2-in-1 మోడల్ అనమాట. 2-in-1 మోడల్ అంటే డ్రెస్ని మనం ఫ్రంట్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు, అండ్ అలాగే బ్యాక్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తే లుక్ ఈ విధంగా ఉంది కదా, దీనికి బ్యాక్ సైడ్ నేను జిప్ పెట్టాను. ఈ జిప్ వచ్చిన టైప్ని ఫ్రంట్ సైడ్కి కూడా యూస్ చేయొచ్చు. ఈ 2-in-1 మోడల్స్ అనేది ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి అంటే, చెస్ట్ సైజ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి కూడా బాగా సెట్ అవుతాయి. చెస్ట్ సైజ్ తక్కువ అంటే 34 నుంచి 36 వరకు ఉన్న వాళ్ళు యూస్ చేయొచ్చు. ఇక చెస్ట్ సైజ్ ఇంకా పెద్దగా ఉంది అనుకున్న వాళ్ళకి ఈ టైప్ డ్రెస్ సెట్ కాదు. అండ్ ఈ డ్రెస్కి బ్లాక్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా, అది జార్జెట్ మెటీరియల్ అనమాట. జార్జెట్ మెటీరియల్ 5 మీటర్స్ క్లాత్ పట్టింది బాడీ పార్ట్కి అండ్ బాటమ్కి మొత్తానికి కలిపి. అండ్ మిడిల్లో కాంట్రాస్ట్ కలర్ మల్టీ కలర్ కనిపిస్తుంది కదా, అది నేను వేరే శారీలో ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. మల్టీ కలర్ అనమాట. అది హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ టైప్లో అనిపించింది నాకు. పట్టులోనే 1 టైప్ అనమాట. సో జిప్పున సైడ్ నుంచి యూస్ చేస్తే అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంది. 2-in-1 లాగా అంటే ఎట్ సైడ్ నుంచి అయినా వేసుకోవచ్చు. ఏది బ్యాక్ ఏది ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి అంత డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఎట్ సైడ్ నుంచి వేసుకున్న లుక్ అనేది బాగుంటుంది. అండ్ ఇది థర్డ్ ఫ్రాక్. ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అండి. దీనికి డ్రెస్ ఒకటి ఉంటుంది, హ్యాండ్స్ మాత్రం 2 టైప్ ఆఫ్ హ్యాండ్స్ విడిగా, అంటే కావాలి అన్నప్పుడు పెట్టుకునే విధంగా, అవసరం లేనప్పుడు తీసేసే విధంగా, 1 మినిట్ వేరింగ్ అండ్ 1 మినిట్లో రిమూవ్ చేసే విధంగా ఉంటుంది ఈ డ్రెస్ హ్యాండ్స్ అనేది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ టైప్ అనమాట. ఒకటేమో లేయర్ హ్యాండ్స్, ఇంకొకటేమో లాంగ్ హ్యాండ్స్. అండ్ లేయర్ హ్యాండ్స్ని నెక్ డిజైన్గా కూడా యూస్ చేశాను నేను. హ్యాండ్స్ 2 యూస్ చేయకపోయినా కూడా అంటే నార్మల్ డ్రెస్లా ఉంటుంది లుక్ అనేది. లోపల డ్రెస్కి ఆల్రెడీ అటాచ్ చెయ్యి నార్మల్ షార్ట్ హ్యాండ్స్ అనేది ఉంటాయి. ఈ డ్రెస్కి నేను జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను అండి. బాందిని స్టైల్లో జార్జెట్ శారీ యూస్ చేశాను. శారీ ప్రైస్ 550 రూపీస్ పడింది. ఆన్లైన్లోనే తీసుకున్నాను. మీకు కూడా ఎవరికైనా సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తారు. ఓన్లీ ఫ్యాబ్రిక్ అండి. అండ్ 1 మినిట్ హ్యాండ్స్ కోసం యూస్ చేసిన వాటిలో సర్కిల్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ సర్కిల్ హ్యాండ్స్ని అంటే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా హ్యాండ్స్ని నేను నెక్ డిజైన్లకు కూడా యూస్ చేశాను. నెక్ డిజైన్లకు కూడా లుక్ బాగుంది. అదొక పార్టీ వేర్ లుక్ లాగా నీట్గా వచ్చిందనమాట. నెక్ డిజైన్ లాగా అంటే నెక్కి పెడితే ఈ విధంగా ఉంది. నెక్కి అండ్ అలాగే హ్యాండ్స్కి మొత్తం పెట్టుకొని రిమూవ్ చేయడానికి నేను ఏం చేశానంటే ఉక్సులో కాజాలు పెట్టాను. ప్రెస్సింగ్ బటన్స్ అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే ప్రెస్సింగ్ బటన్స్ అనేది కొన్ని డేస్కి లూజ్ అయిపోయి ఓడుతూ ఉంటాయి. సో ఆ ప్రెస్సింగ్ బటన్స్ కన్నా ఉక్సులు కాజాలు అయితే టైట్గా ఉంటాయి, అంటే ఊడిపోకుండా ఉంటాయి, పద్దాక పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఇది ఇంకొక మోడల్ లాంగ్ ఫ్రాక్. ఈ లాంగ్ ఫ్రాక్కి హై ఎండ్లో మోడల్ పెట్టాను. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ మీద ఫ్రంట్ సైడ్ హై వచ్చేలాగా బ్యాక్ సైడ్ లో వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకున్నాను మోడల్.
అండ్ ఈ డ్రెస్కి నేను మా అమ్మ ఓల్డ్ శారీ యూస్ చేశాను. ఒకవేళ ఫ్యాబ్రిక్ వైజ్గా యూస్ చేయాలి అంటే కనుక ఏదైనా స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే బాగుంటాయి. అండ్ అలాగే ఫ్యాబ్రిక్ కూడా దగ్గర దగ్గర 5.5 మీటర్స్ ఆర్ 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది బికాస్ ఆఫ్ బాడీ డిజైన్ వల్ల. అండ్ ఫ్రంట్ సైడ్ బాడీ డిజైన్ ఇలా ఉంది. ఈ డ్రెస్కి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాను, ఒక లేయరే. అండ్ కింద ఆర్మ్ హోల్స్ కనిపించకుండా షార్ట్ హ్యాండ్స్ పెట్టాను ఈ డ్రెస్కి. అండ్ నెక్ డిజైన్ కూడా ఫ్లవర్స్ పెట్టాను కదా, అది ఈ శారీలో కింద ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని కట్ చేసేసి నెక్ దగ్గర ఈ విధంగా షేప్ లాగా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్. ఈ ఫ్రాక్కి నేను శారీ యూస్ చేశాను. ఇది ఒక టైప్ ఆఫ్ పట్టు లాంటిది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ నెక్ ఏమో ఈ విధంగా ఉంటుంది, అండ్ ఫ్రంట్ సైడ్ నెక్ ఏమో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇది ట్రెడిషనల్ లుక్ బాగా వస్తుంది ఈ టైప్, అంటే పట్టు టైప్ డ్రెస్సెస్ ఏదైనా యూస్ చేస్తే అవి కొంచెం ట్రెడిషనల్ లుక్ అనేది బాగా వస్తాయి అనమాట. అండ్ 6th వన్, ఈ డ్రెస్కి నేను ఆర్గెంజా ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది అండ్ అలాగే కింద బిగ్ బార్డర్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ మొత్తానికి 5.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆన్లైన్లో నేను మోస్ట్లీ ఒక్కళ్ళ దగ్గరే ఫ్యాబ్రిక్స్ అనేది తీసుకుంటానండి. ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తారు, కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది, బట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది. మీకు కూడా ఆన్లైన్లో ఫ్యాబ్రిక్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఏ ప్లేస్కైనా సరే కొరియర్ చేస్తారు. అండ్ ఇది ఫుల్ హెవీ లుక్ ఫుల్ హెవీ లుక్ ఫ్రాక్ అనమాట. బాగా హెవీ లుక్ వస్తుంది, రిచ్ లుక్ వస్తుంది. పార్టీస్కైనా, పెద్ద పెద్ద పార్టీస్కైనా, ఫంక్షన్స్కైనా, అకేషన్స్కి చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రాక్. అండ్ ఈ ఫ్రాక్కి నేను శారీ యూస్ చేశాను. శారీ ప్రైస్ 1400 పడింది. అండ్ ఫ్రాక్ మొత్తం కూడా సింపుల్ డిజైన్ ఉంటుంది, కాకపోతే ఫ్రాక్ టైప్ని బట్టి ఈ విధంగా హెవీ లుక్ వస్తుంది అనమాట. శారీ కూడా సాఫ్ట్ సిల్క్ శారీ యూస్ చేశాను నేను ఈ ఫ్రాక్ కోసము. ఫ్రంట్ సైడ్ లుక్ మొత్తం ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా నార్మల్ రౌండ్ నెక్ పెట్టాను, డీప్ రౌండ్ నెక్ పెట్టేసాను అనమాట. అండ్ ఒకవేళ ఫ్యాబ్రిక్ వైజ్గా తీసుకోవాలి అనుకుంటే కనుక ఈ డ్రెస్కి 5 మీటర్స్ నుంచి 5.5 మీటర్స్ పడుతుందండి. నేనైతే కనుక 5.5 మీటర్స్ వాడాను. బాటమ్కి 4 మీటర్స్ పెట్టాను అండ్ బాడీ పార్ట్కి 1.5 మీటర్ పెట్టుకున్నాను అనమాట. ఈ డ్రెస్ కూడా డిఫరెంట్ డిజైన్ అండి. మెయిన్ పార్ట్ హ్యాండ్స్ అనమాట. నార్మల్ 3/4 హ్యాండ్స్లో అయినా యూస్ చేయొచ్చు, లేదు అంటే ఈ విధంగా బెల్ హ్యాండ్స్లో అయినా యూస్ చేయొచ్చు. 1 మినిట్లో ఈజీగా వేర్ చేసి 1 మినిట్లో ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఈ హ్యాండ్స్కి నేను ఎలాస్టిక్ పెట్టాను. ఎలాస్టిక్ పెట్టడం వల్ల ఈజీగా ఉంటుంది. అండ్ ఈ వీడియో చూపించినప్పుడు కొంతమంది డౌట్స్ అడిగారు, ఎలాస్టిక్ పెడితే ఒరుసుకుపోతా, బ్లడ్ క్లాట్ అవుతుంది కదా అని. అంత టైట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఏం కాదు, జస్ట్ అది జారిపోకుండా ఉండేంత టైట్నెస్ ఉంటుంది. ఎలా అంటే మాస్క్లకి మనం పెడతాం కదా ఎలాస్టిక్, అలాంటిదే. మరీ అంత టైట్గా బ్లడ్ క్లాట్ అయ్యేంత రేంజ్లో అయితే ఉండదు సన్ ఎలాస్టిక్ కాబట్టి. అండ్ ఈ డ్రెస్కి నేను జార్జెట్ శారీ యూస్ చేశానండి. ఈ హ్యాండ్ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ ఎవరైనా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇది ఎన్నో డ్రెస్ నెంబర్ ఇచ్చేసి వీడియో లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వీడియో అనేది చూడొచ్చు. అండ్ ఇది ఇంకొక డ్రెస్. ఈ డ్రెస్కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ ఏంటి అనేది నాకు అంత ఐడియా లేదు, బికాస్ ఇది చాలా స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ స్టిఫ్గా ఉంటుంది అండ్ దీనిపైన సిల్వర్ జెరీతో రౌండ్ సర్కిల్ షేప్స్లో డిజైన్ లాగా వచ్చిందనమాట. వైట్ పైన గోల్డ్ లాగా వచ్చింది. అండ్ దీనికోసం నేను 5.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను అండి. కిందేమో ఫ్రిల్ మోడల్ పెట్టాను, అంబ్రెల్లా కటింగ్ పెట్టి ఫ్రిల్ మోడల్ పెట్టాను. అండ్ పైన హ్యాండ్స్ ఏమో 3 లేయర్స్ హ్యాండ్స్, 3 లేయర్ హ్యాండ్స్ పెట్టాను. లేయర్ హ్యాండ్స్కి కింద మళ్ళీ ఆర్మ్ హోల్స్ కనిపించకుండా షార్ట్ హ్యాండ్స్ పెట్టాను. నెక్ దగ్గర ఈ విధంగా పోట్లీ బటన్ నెక్ డిజైన్ పెట్టి బెల్ట్ యూస్ చేశాను అనమాట. నా డ్రెస్సెస్ అన్నిటికీ మోస్ట్లీ బెల్ట్స్ అనేది ఉంటాయండి, బికాస్ బెల్ట్ వేస్తే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. సో ఎక్కువ శాతం నేను బెల్ట్స్ యూస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇది ఇంకొక డ్రెస్. ఈ డ్రెస్కి శారీ యూస్ చేశాను. లెనిన్ కాటన్ కంచి బిగ్ బోర్డర్ శారీస్ అంటారు కదా, ఆ శారీ యూస్ చేశాను అనమాట. ఫుల్ శారీ మొత్తం డ్రెస్కి పట్టేసింది. అంటే బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ పెట్టాను అండ్ అలాగే పైన బాడీ పార్ట్కి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ పట్టిందనమాట. సో నేను ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతైతే తీసుకుంటానో లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా అంతే క్వాంటిటీలో యూస్ చేస్తాను అనమాట. అండ్ ఈ ఫ్రాక్ పార్టీవేర్ లుక్ బాగుంటుంది, పార్టీవేర్ లుక్ బాగా వస్తుంది ఈ డిజైన్కి. అండ్ ఈ ఫ్రాక్ కోసం నేను బాటమ్ పార్ట్ కోసం జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను అండ్ అలాగే పైన బాడీ పార్ట్కి జార్జెట్ మీదే ఫుల్ థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కదా, థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. ఈ ఫ్యాబ్రిక్ ఈ మధ్య బాగా ఫేమస్గా ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ కూడా మీకు కావాలి అంటే స్క్రీన్ పైన మీకు స్టార్టింగ్లో నెంబర్ ఇచ్చాను కదా, దానికి కాల్ చేసి కాంటాక్ట్ అయితే కనుక
ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట. అన్ని ఫ్యాబ్రిక్స్ అవైలబుల్గా ఉంటాయి, తను పంపిస్తారు మీకు. అండ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా టాజిల్ డిజైన్ పెట్టాను. ఈజీగా రిమూవ్ చేసుకొని టైట్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సింపుల్ ఫ్రాక్స్కి ఎప్పుడు కూడా కొంచెం డిజైన్ లుక్ రావడానికి బాగుంటుంది అనమాట ఈ విధంగా టాజిల్స్ ఇట్లాంటివి యూస్ చేస్తే. అండ్ ఫుల్ అవుట్లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంది. అండ్ మీకు ఈ వీడియో పరంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. అండ్ ఈ డ్రెస్ రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్లోనే ఉంది, అందరికీ తెలుసు కదా. ఈ డ్రెస్కి నేను బ్లాక్ కలర్ది జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. డ్రెస్కి 5 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 5 మీటర్స్ ఆర్ 4.5 మీటర్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది. అండ్ ఈ డ్రెస్ మీదకి పైన బాడీ పార్ట్ వైజ్గా ఏదైనా సరే అంటే కాంట్రాస్ట్ కలర్ ఏదైనా యూస్ చేయొచ్చు. బికాస్ నేను బ్లాక్ పెట్టా కాబట్టి పింక్ టీ షర్ట్ వేసా. పింక్ అనే కాదు, బ్లాక్కి కలర్ కాంబినేషన్స్ ఏదైతే సెట్ అవుతాయి అనుకుంటారో ఆ విధంగా అన్ని డ్రెస్సెస్కి అంటే అన్ని టాప్స్ చేంజ్ చేస్తూ ఉంటే డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ లుక్ లాగా కనిపిస్తుంది. అండ్ పైన కూడా చూసారు కదా, బొందుల్ని ఎలా కావాలన్నా మార్చుకోవచ్చు అనమాట, తీసి పెట్టుకునే మోడలే కాబట్టి. ఇది ఇంకొక ఫ్రాక్. ఇది యాక్చువల్గా ఫ్రాక్ కాదండి, కింద స్కర్ట్ ఉంది, మెరూన్ వైన్ కలర్లో కనిపిస్తుంది కదా, అది లాంగ్ స్కర్ట్. పైన నేను యూస్ చేసిందేమో చుడిదార్ టాప్ అనమాట. ఇది మా నాయనమ్మ శారీతో స్టిచ్ చేశాను. నాయనమ్మది నేత చీరలు ఉంటాయి కదా, ఆ నేత చీరలతో స్టిచ్ చేశాను. హ్యాండ్స్ ఏమో ఈ విధంగా అంబ్రెల్లా హ్యాండ్స్ ఈ విధంగా హోల్ షేప్ పెట్టేసి అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాను. కిందేమో ఆర్మ్హోల్స్ కనిపించుకుంటూ షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. నెక్ దగ్గరేమో ఫ్లవర్స్ చేసి పెట్టాను అనమాట, కాంట్రాస్ట్ కలర్లో ఫ్లవర్స్ చేసి పెట్టాను. లుక్ వైజ్గా అయితే ఈ విధంగా ఉంటుంది అవుట్లుక్ వచ్చేసరికి. ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా కూడా లుక్ చాలా బాగుంటుంది. కాకపోతే నేను కుర్తీని ఈ విధంగా జాయిన్ చేసుకున్నాను అనమాట. అంటే జాయిన్ చేయాలి, జస్ట్ కుర్తీ పైన ఫ్రాక్ వేసాను. 2 in 1 ఇలా కావాలన్నా సరే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కుర్తీ ఈ విధంగా ఉంది కదా, కుర్తీ పైన ఫ్రాక్ ఈ విధంగా అంటే స్కర్ట్ ఈ విధంగా పెట్టేసి యూజ్ చేశాను. ఈ కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూపించాను. అండ్ ఫ్రాక్ కూడా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపించాను, అంటే కింద స్కర్ట్. అండ్ నెక్ దగ్గర ఈ ఫ్లవర్స్ కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను. ఫ్లవర్స్ కూడా నేను రెడీ చేసి పెట్టినవి, ఫ్లవర్స్ కూడా ఏ విధంగా రెడీ చేయాలి అనేది ఆల్రెడీ చూపించాను. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్. ఈ ఫ్రాక్కి లాంగ్ బుట్టా హ్యాండ్స్ పెట్టాను. లాంగ్ బుట్టా హ్యాండ్స్ పెట్టేసి ఫ్రాక్ మొత్తం సింపుల్ డిజైన్ అనమాట. కిందేమో అంబ్రెల్లా కటింగ్ ఇచ్చేసాను. అండ్ పైన బాడీ పార్ట్కి శారీ పల్లి యూస్ చేశాను అనమాట. ఒకవేళ మీరు ఫ్యాబ్రిక్ వైజ్గా వాడాలి అంటే ఫ్యాబ్రిక్ వైజ్గా ఎన్ని మీటర్స్ పడుతుంది అంటే దీనికి దగ్గర 5.5 మీటర్స్ పడుతుంది. అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్స్ అన్నిటికీ కూడా ఓన్లీ ఫర్ బాటమ్కి 4 మీటర్స్ కన్ఫర్మ్ పడుతుంది పెద్దవాళ్ళకి. అండ్ హ్యాండ్స్ ఇంకా ఏదైనా డిజైన్స్ ఉండి ఇలా ఏమైనా డిజైన్స్ మారితే కనుక దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ పడుతుంది. డ్రెస్సెస్ అన్నిటికీ కూడా బెల్ట్ నేను విడిగా చేస్తా అన్నా కదా, ఈ బెల్ట్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. ఎవరైనా చూడకపోతే కనుక హిప్ బెల్ట్ వీడియో లింక్ అని చెప్పేసి బెల్ట్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. ఇది ఇంకొక ఫ్రాక్ అండి, కోట్ స్టైల్ అనమాట. ఇది కోట్ పెట్టుంది ఆల్రెడీ, కోట్ పెడితే ఈ విధంగా ఉంటుంది అవుట్లుక్ అనేది. కోట్ని వేసుకొని తీసేసే టైప్ అనమాట, కావాలి అన్నప్పుడు వేసుకునేలాగా, అంటే డ్రెస్కి అటాచ్ అయితే ఉండదు, తీసేసి వేసుకునేలా ఉంటుంది. అండ్ ఈ డ్రెస్కి నేను యూజ్ చేసింది నెట్టెడ్ మెటీరియల్, నెట్ పైన ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చిన మెటీరియల్ అనమాట. ఈ పీచ్ కలర్ దానికి అంటే లోపల ఉండే డ్రెస్కి 4.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది, స్లీవ్లెస్ కాబట్టి. అండ్ పైన కోట్కి 1.5 మీటర్ ఫ్యాబ్రిక్ పట్టింది. 1.5 కాదు, సారీ 2 మీటర్స్ టు 2.5 మీటర్స్ అట్లా పట్టింది ఫ్యాబ్రిక్. బికాస్ కోట్కి కూడా నడుం దగ్గర కూర్చొచ్చింది కదా. అండ్ పైన కోట్కి కూడా అంతే, నెట్ పైన ఫుల్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వచ్చిన నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. ఇది 1 మీటరే 300 250 అలా పడింది. 2 నెట్లు వేరే వేరే టైప్కి ఒకలాగా ప్రైస్ పడింది అనమాట. అండ్ ఇది మీకు స్టార్టింగ్లో చూపించిన మోడల్ అండి, కాకపోతే వేరే కలర్ అనమాట అంతే. కాకపోతే చూసారు కదా, కలర్ చేంజ్ అయితేనే దాని లుక్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫుల్ ట్రెడిషనల్ లుక్ లాగా వస్తుంది అనమాట. దీనికి కూడా అంతే శారీ యూజ్ చేశాను నేను. మోస్ట్లీ లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికీ ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ శాతం నేను శారీసే వాడుతూ ఉంటాను. సో ఈ డ్రెస్ అవుట్లుక్ అయితే కనుక ఈ విధంగా ఉంది. అండ్ ఇంకొకటి, ఇది షార్ట్ కుర్తీ అండి, ఫ్రాక్ కాదు. అండ్ అలాగే సింపుల్ కుర్తీ అనమాట.
దీనికి ఆర్గాంజా మెటీరియల్ యూస్ చేశాను. ఫ్లోరల్ ప్రింట్లో వచ్చిన ఆర్గాంజా మెటీరియల్ యూస్ చేశాను. ఈ డ్రెస్కి మొత్తం 3.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ పట్టింది. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను నేను. ఈ డ్రెస్ది కూడా ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను. బ్యాక్ సైడ్ ఏమో చిన్న హోల్ పెట్టాను. అండ్ అలాగే ఈ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ నెక్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గానే పెట్టాను. ఈ విధంగా అనమాట షేప్స్ వచ్చి ఆ షేప్స్ మధ్యలో చిన్న చిన్న పోట్లీ బటన్స్ వచ్చే విధంగా పెట్టుకున్నాను. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్. ఈ ఫ్రాక్కి ప్రిన్సెస్ కట్ మోడల్ పెట్టాను అనమాట. పైన నెక్ పార్ట్ దగ్గర ఏమో చిన్న హోల్ లాగా పెట్టాను. ప్రిన్సెస్ కట్ మోడల్ ఇది. ప్రిన్సెస్ కట్ మోడల్లో కింద అంబ్రెల్లా కటింగ్ ఇచ్చేసి ఈ విధంగా వచ్చేలాగా పెట్టాను. అండ్ దూరం నుంచి చూస్తే డ్రెస్ అవుట్లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ డ్రెస్కి కూడా అంతే, ఫుల్ శారీ మొత్తం యూస్ చేశానండి. బికాస్ కింద అంబ్రెల్లా కటింగ్ కదా, సో ఫుల్ శారీ మొత్తం పట్టింది. అండ్ ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. ఫ్రంట్ సైడ్ నెక్ డిజైన్ ఏమో ఈ విధంగా ఉంది. అండ్ ఇంకొకటి ఏమో స్కర్ట్. ఇది లాంగ్ స్కర్టే, కాకపోతే నేను స్కర్ట్ని యూస్ చేసి చాలా టైప్ ఆఫ్గా, అంటే కొన్ని టైప్స్లో కొన్ని డ్రెస్సెస్ మీదకి ఈ విధంగా డిఫరెంట్గా యూస్ చేశాను అనమాట. ఇది ఒక టైప్, అంటే నార్మల్గా బ్లాక్ టీషర్ట్ యూస్ చేసి ఈ విధంగా ఒక్కొక్క టైప్కి ఒక్కొక్కటి అన్నట్టు, ఇన్షర్ట్ చేస్తే ఒకలాగా, ఇన్షర్ట్ చేయకపోతే ఒకలాగా అన్నట్టు ఒక్కొక్క టైప్లో యూస్ చేశాను అనమాట. సో ఒక లాంగ్ స్కర్ట్ని దగ్గర 4-5 డ్రెస్సెస్ కింద కన్వర్ట్ చేసుకున్నాను నేను. అంటే వేరే వేరే కలర్స్ మీదకి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని కలర్స్, అంటే అన్ని డ్రెస్సెస్ మీదకి సెట్ అయ్యే కొన్ని ర్యాండమ్ కలర్స్ తీసుకుంటే ఈ విధంగా ఏ డ్రెస్ మీదకైనా సరే యూస్ చేయొచ్చు. అండ్ స్కర్ట్ని సాంతం పై దాకా, అంటే చెస్ట్ పై పార్ట్ దాకా మొత్తం ఈ విధంగా వేసుకొని ఈ విధంగా బెల్ట్ యూస్ చేశాను అనమాట. ఇలా ఒక్కొక్క టైప్కి ఒక్కొక్కటి అన్నట్టు ఎలా కావాలంటే ఆ విధంగా ఈజీగా బాగుంటుంది అనమాట ఈ డ్రెస్ లుక్ కూడా. అండ్ ఇది ఇంకొక ఫ్రాక్. ఈ ఫ్రాక్కి నెక్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టాను. ఫ్రాక్ మొత్తం అవుట్లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ ఫ్రాక్కి మొత్తం 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ సరిపోతుంది, ఇంక్లూడింగ్ నెక్ డిజైన్, హ్యాండ్స్ అండ్ బోటమ్ మొత్తం కలిపి 4 మీటర్స్ టు 4.5 మీటర్స్ యూస్ చేయవచ్చు. అండ్ దీని లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ కూడా హోల్ షేప్ పెట్టి పైన టాజల్స్ పెట్టాను అనమాట. ఇది కొన్ని దగ్గర నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. పైన నెక్ షేప్, బ్యాక్ సైడ్ కట్ అనమాట. అండ్ వీడియో అయితే కంప్లీట్ అయిందండి. మీకు ఇప్పుడు దాకా నేను చూపించిన లాంగ్ ఫ్రాక్స్ అన్నిటిలో కూడా ఏ లాంగ్ ఫ్రాక్ నచ్చింది అనేది కూడా కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో పరంగా ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, లేదు అప్కమింగ్ వీడియోస్ ఎలా పెడితే బాగుంటుంది అనే ఒక ఐడియాకైనా సరే, ఎవరికైనా ఏదైనా కావాలి అంటే ఏదైనా వీడియోస్ కావాలి అన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.